హలో గైస్, నిన్న మనం హ్యాసిడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు దాని వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ O అని డిస్కస్ చేసాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన డేటా సెట్టే ట్రీ సెట్. ట్రీ సెట్లో యూనిక్ ఫీచర్స్ ఏంటంటే ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదు. నెక్స్ట్ దీనిలో డేటా అనేది సార్టెడ్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. మనం మన కోడ్లో ట్రీ సెట్ చూస్ చేయాలంటే మనం యూటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ట్రీ సెట్ యొక్క డిక్లరేషన్ ఈ డేటా టైప్ ఏం స్పెసిఫై చేస్తుందంటే ట్రీ సెట్లో ఏ డేటాని స్టోర్ చేస్తున్నాం దాని డేటా టైప్ని స్పెసిఫై చేస్తుంది. ట్రీ సెట్లోని మెథడ్స్. ఫస్ట్ యాడ్ మెథడ్. యాడ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన వాల్యూని తీసుకెళ్లి ట్రీ సెట్లో స్టోర్ చేస్తుంది. ఇలా స్టోర్ చేయడానికి ఫస్ట్ అది ఏం చేస్తుందంటే దాని యొక్క కరెక్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయడానికి పట్టే టైం కాంప్లెక్సిటీ బిగ్ O లాగిన్. నెక్స్ట్ మెథడ్ రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని హ్యాసిట్లో ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేస్తుంది. దీనికి పట్టే టైం కాంప్లెక్సిటీ కూడా లాగిన్. నెక్స్ట్ కంటైన్స్ మెథడ్. కంటైన్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇచ్చిన డేటా అనేది ట్రీ సెట్లో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. చెక్ చేసి ఎగ్జిస్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇందాక మాట్లాడుకున్నట్టే దీని టైం కాంప్లెక్సిటీ కూడా లాగిన్. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఎంప్టీ మెథడ్. ఈజ్ ఎంప్టీ మెథడ్ ఏం చేస్తుందంటే ట్రీ సెట్ ఎంప్టీ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. లాస్ట్ మెథడ్ సైజ్ మెథడ్. సైజ్ మెథడ్ ఏం చేస్తుందంటే ట్రీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కౌంట్ చేసి దాని యొక్క సైజుని రిటర్న్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.